ధరణి, ధరణి, ఎక్కడున్నావు ధరణి? ధరణి ఎక్కడున్నావు? ధరణి, ధరణి ఎక్కడున్నావు? ధరణి, ధరణి. ఏమైంది తారక్కి? తారక్, ధరణి ఎక్కడున్నావు? ధరణి ఎక్కడున్నావు? తారక్ ఏమైంది? డాడీ, ధరణి ఎక్కడ? ధరణి చచ్చిపోయింది కదా తారక్. నువ్వు ఆపుతావా? ధరణి వచ్చిందని నిమిష చెప్పింది. ముందు ధరణి ఎక్కడుందో చెప్పండి. నిమిష చెప్పు, ధరణి ఎక్కడా? చెప్పు, ధరణి ఎక్కడా? చెప్పు నిమిష, ధరణి ఎక్కడా? అదిగో అక్కడుందన్నయ్యా. ధరణి, ధరణి. తను ధరణి కాదు, తను నీలవేణి. నువ్వు ధరణికి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న చీరని నీలవేణి కట్టుకుంది తారక్. నీలవేణి, ఏం చేస్తున్నావు? ఏంటిది? ఆ చీర నువ్వెందుకు కట్టుకున్నావు? ఇది కొత్త చీర. అది కొత్తదా పాతదా అని నేను అడగట్లేదు. అది నువ్వెందుకు కట్టుకున్నావు? నిన్ను కట్టుకోమంది ఎవరు? నా వైపు చూస్తావేంటే? దీన్ని మేము కట్టుకోమన్నామా? ఈ చీర ఎవ్వరూ కట్టుకోకూడదని పక్కన పడేశాం. ఎంతైనా పని మనిషి అనిపించుకుంది. కూరలు మిగిలిపోతే గిన్నెలో వేసుకోవడం, రాత్రి మిగిలిన అన్నాన్ని సర్దేసుకోవడం, ఇలాంటి చీప్ పనులు చేసేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళలాగే నీలవేణి కూడా పక్కన పడేసిన చీరని అమ్మవారి పూజకి కట్టుకొని వచ్చింది. ఎందుకు అమ్మగారు అలా అంటారు? నాకు బాలేదు అనండి, కానీ ఈ చీర బాగోలేదు అని చెప్పకండి. బావుందా బాలేదా, ఇది నువ్వు కట్టుకుంటే అందంగా ఉన్నావా లేదా అని ఎవరూ చెప్పడం లేదు. ఎప్పుడో చచ్చిపోయిన ధరణి చీరని నువ్వెందుకు చుట్టుకొచ్చావా అన్నది నా ప్రశ్న. అది తారక్కి నచ్చదు. అదేదో పాత సామెతలా ఎర్ర చీర కట్టుకున్నది నా పెళ్ళామే అన్నట్టు ఈ చీర నువ్వు కట్టుకోగానే అదేనేమో అనుకుని కేకలు పెట్టుకుంటూ వచ్చాడు తారక్. మత్తుగా తాగి పడుకున్న తారక్ సార్ లేచి రావాలని ఇలా చేశాను. అమ్మవారి ముందు నేను సంతకం పెడుతున్నప్పుడు దూరం నుంచైనా తన ఆశీర్వాదం ఉండాలని ఇలా చేశాను.
చెయ్యొద్దన్న పనులు చేయడం తారక్కి అలవాటు అనుకున్నాను. నువ్వు కూడా అలానే చేస్తున్నావన్నమాట. నేను ఈ చీర కట్టుకోకూడదని నాకెవరూ చెప్పలేదు అమ్మగారు. అయితే మాత్రం నువ్వెలా కడతావు? పూజ చేస్తున్న అమ్మాయిని ఏం అనకూడదు. పైగా కాంట్రాక్ట్ పేపర్స్ మీద సంతకం కూడా చేయాలి. 100 కోట్ల డీల్ కదా. నువ్వు సంతకం పెట్టమ్మా. తారక్ సార్ కూడా వచ్చారు. ఇప్పుడే సంతకం పెట్టేస్తాను. తారక్ సార్ ఒక్కసారి వచ్చి ఈ పేపర్స్ చూడండి. వద్దు నిలవేణి. నేను నిన్ను ఈ చీరలోనే చూడలేకపోతున్నాను. అలాంటప్పుడు ఈ పేపర్లు ఏం చూస్తాను? పర్వాలేదులేమ్మా. నువ్వు చీర కట్టుకోవడం నచ్చలేదని చెప్పాడు కానీ నువ్వు సంతకాలు పెట్టడం నచ్చలేదని చెప్పలేదు కదా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వాడికి అలవాటు. అమ్మవారి సమక్షంలో మా అందరి సాక్ష్యంగా నువ్వు సంతకాలు పెట్టేసి అంతా మంచి జరుగుతుంది. అలాగే అయ్యగారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నీలవేణి సంతకాలు పెడుతుంది. గ్రేట్! ఈ స్పిరిట్ నాకు బాగా నచ్చింది. మీరైనా చూడండి అమ్మగారు. నాకు నచ్చని పని నువ్వు చేస్తుంటే నేనెందుకు చూస్తాను? వెట్టకారంగా ఉందా నీకు? అయ్యో అలా కాదమ్మగారు. నీలవేణి, నువ్వు ఎవరికీ సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అంతా మంచి జరుగుతుంది. పంతులు గారు, మిగిలిన కార్యక్రమం చూడండి. అమ్మా, ఆ రూపిటివ్వమ్మా. అమ్మా, నీ దీవెనలు ఈ కుటుంబం మీద ఉండేలా చూడమ్మా. అందరూ సుఖంగా ఉన్నా నువ్వు మాత్రం సుఖంగా ఉండలేవే. ఓం కాంసో స్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాంజ్వలంతీం దృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం.